ఈ ఓటికుండలో ఏం వేసినా నిలవబడదండి. ఇప్పుడు నేను ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాను కదా, ఒకవేళ నీవే కనుక ఆ ఓటికుండవైతే ఇప్పటికిప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, లేదంటే రిజెక్ట్ చేయాలనిపిస్తుంది. కానీ దానిలో నీ కుండలో ఇది పడిన తర్వాత నెర ఉంది కదా, మరి అది ఓటుగా మారిపోయింది కదా, దానిలో నుంచి నెమ్మదిగా లీకేజ్ అదంతా లీక్ అయిపోయి బయటికి పోతుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది. లీకేజ్ ఉంది వాళ్ళకి, లోపలికి వాక్యం వేస్తాం కానీ అది లీక్ అయిపోయి బయటికి వెళ్ళిపోద్ది. దేవుని మాటలు వెళతాయి, లీక్ అయిపోయి బయటికి వెళ్ళిపోద్ది. ఇంకా నా వల్ల కాదు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే, భయపడవలసిన అవసరత అయితే లేదు. మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేయువాడు. ఆయన పేరు, ఇంకొక పేరు ఉంది ఆయనకి. ఆ పేరు ఏంటంటే పరమ కుమ్మరి. హల్లెలూయా. పరమ కుమ్మరి. కుమ్మరి వాని పని ఏంటో మీకు తెలుసు కదా. కొండలను తయారు చేస్తాడు, మట్టితో పాత్రలను తయారు చేస్తాడు. జిగట మన్నైనటువంటి నిన్ను మరలా నూతన పరచగల సమర్థుడైన దేవుడు మన దేవుడు.